వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ బహిరంగ సభ. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ప్రతి షాట్ వీడియో ఆగిపోయిందంతే. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చు. నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ బహిరంగ సభ. అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు రైలు ఉండేది కాదు. ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమానమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోల్ ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు. ఈ రోజు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో డీసీ టీం విడుదల చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వహిస్తూ ఉన్న పెద్ది సినిమా గ్లిమ్స్ ఆడియోతో ఈ వీడియోను ఎడిట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ కొట్టిన షాట్ ను ఢిల్లీ ఆటగాడు సమీర్ రిజ్వీ రీక్రియేట్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా పెద్ద టీం రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎస్ఆర్హెచ్ నిష్క్రమిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచింది. మిగిలిన 4 మ్యాచ్లు భారీ మార్జిన్లతో గెలిస్తే
నాకౌట్పై ఆశలు ఉంటాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ 10వ మ్యాచ్లాడి 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇవాటి మ్యాచ్లో గెలిచి టాప్లో 4లో దూసుకెళ్లాలని చూస్తోంది. సంగం మండలం సిద్దిపురం గ్రామంలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి ఫోటోకు నివాళులర్పించారు. అనంతరం యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు తప్పనిసరిగా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ మధు, యువనేస్తం ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రకాంత్, నాయక్, రసూల్, యువకులు పాల్గొన్నారు. అందరూ చెప్పారు దానికి ఏదో అనుకుంది నేనేం చేయట్లేదు అంతే. అందుకు వాళ్ళ ఎన్నటికీ నువ్వు అని ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు సిద్దిపురం గ్రామంలో యువనేస్తం సేవా ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మా గ్రామంలోని యువకులంతా కలిసి దాదాపు చాలా సంవత్సరాలుగా ఏప్రిల్, మే నెలల్లో అంటే వేసవి కాలంలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి, రక్తం ఇవ్వడానికి ఎక్కువ మంది ముందుకు రారు అన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో మా గ్రామంలో రక్తదాన శిబిరం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఇటీవల మనందరికీ తెలిసిందే, రోజు మనం ప్రయాణించే రోడ్డు మార్గంలోనే అతిపెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, అందులో 6 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మన గ్రామానికి చెందిన యువకుడు ఉండడం అనేది చాలా చాలా బాధాకరం. సో ఆ అబ్బాయి మృతి పట్ల మా ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కలిసి ఆ అబ్బాయికి నివాళిగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. కానీ రక్తదానం చేయడం వలన ఒక వ్యక్తి జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సో ప్రతి ఒక్క యువకుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, బ్లడ్ అవసరం అన్నప్పుడు వెంటనే స్పందించి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ, నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి, గ్రౌండ్ పక్కన ఉన్న శిథిల భవనాలను ఆధునీకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 8,000 విద్యార్థులున్న విఆర్సీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంతో చరిత్ర ఉన్న విద్యాలయం మూతపడడం బాధాకరమని తెలియజేశారు. ఎన్ఎంసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. వెనక్కి రావాలి మీకు అందరికీ తెలుసు, విఆర్ కళాశాల, విఆర్ హై స్కూలు అనేది నెల్లూరు నడిఒడ్డులో ఉన్న స్కూలు. ఒకప్పుడు ఇదే స్కూలు, ఇదే కాలేజీలో, ఈ క్యాంపస్లో మొత్తం 8,000 పైగా స్టూడెంట్స్ ఉండేవాడు. నేను చదివేటప్పుడు కానీ, నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ 8,000 పైగా 3 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ 2. అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, రూములు లేవు, 3 షిఫ్ట్లు నడిపారు. అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు. నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం. అంటే ఆ స్కూల్ను మూసేశారు, చక్కటి స్కూలు. అయితే నేను మళ్ళా 2014-19లో ఇదే స్కూల్ పైన
11th క్లాస్ అండ్ 12th క్లాసు 300 మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఐఐటీన్స్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది. అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద, మనుషుల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు, ఉన్నవి కూడా ఎత్తేసేయడమే వాళ్ళ టార్గెట్. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు. అయితే 2024లో మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూలుని ఏదైతే నేను చదివాను, ఈ స్కూల్లో నేను చదివా, ఈ కళాశాలను చదివా, ఇక్కడ ఉద్యోగం చేశా, దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఇది ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూములు చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా చేయాల్సింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది. ఓన్లీ ఫినిషింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు. రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు వాళ్ళకి ఇస్తే చేస్తారు. ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి. ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము, పేదలు, నిరుపేదలు, నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి చెప్పాను. పేదలు, నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు, తండ్రులు లేని పేదవాళ్ళు, అదేవిధంగా బీడీలు చుట్టలు చుట్టుకునేవాళ్ళు, ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయడానికి కానీ పాసి పని చేయడానికి పోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే నేను ఎలక్షన్స్కి ముందు 84,000 తిరిగా డోర్ టు డోర్. వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి చెవులతో విన్నా. సదాశివపేట మండలంలోని సూరారం గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి టీజీఐఐసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు అలాగే మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామరెడ్డి, మధుకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధన్న, ఎంపీటీసీ శ్రీను, అలాగే సూరారం గ్రామ ఎంపీటీసీ మొత్తం పటేల, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సూరారం అంబేద్కర్ యూత్ పెద్దలు చిన్న తేడా లేకుండా గ్రామస్తులు పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేశారు. ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదో రకంగా తొక్కేయాలి, వాళ్ళ అనుకూలంగా, మనువాద సిద్ధాంతానికి అనుకూలంగా మరి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఖండించాలి. దీనికి దేశవ్యాప్త ఉద్యమం చేస్తూ బీసీ, ఎస్సీ, మైనారిటీ, బడుగు బలహీన వారందరినీ చైతన్యపరిచి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఉన్నారంటే ఎంతో కష్టపడి అంబేద్కర్ గారు మరి ఇంకా కమిటీ సభ్యులందరూ అన్ని దేశాలలో ఎక్కడెక్కడ ఏది ఉన్నదో దాంట్లో నుంచి అన్ని మంచి లక్షణాలు, మంచి ఉన్న సందర్భాలను తీసుకొని మన భారతదేశ ప్రజలకు, మన దగ్గర ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగము రచించిన దానిలో భాగంగానే మరి ఈ హక్కులు మనకు మాట్లాడేది ఉంది. మరి ఇవన్నీ వాళ్ళు ఏదో రకంగా తీసేయాలని ఆలోచన చేస్తారు కాబట్టి దాన్ని ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో తిరగడం జరుగుతుంది. కాబట్టి అందరు జాగరూకతతో ఈ వీళ్ళు చేసే దుష్ట ప్రయత్నాలను అందరూ తిప్పికొట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథులు నిర్మలా మేడం గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మధుర్ పటేల్ గారికి, అలాగే మధు గారికి, నవీన్ గారికి, ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి, మిగతా అంబేద్కర్ యోజన సంఘ అధ్యక్షులకి, సంఘ నాయకులకి, ఇక్కడ చేసిన గ్రామ పెద్దలకి, అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ములకి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది చాలామంది కూడా తెలియట్లేదు. మన అంబేద్కర్ కానీ, జై బాపు అంటే గాంధీజీ గారి
మరి వాళ్ళు చేసిన పనేంటి? ఇప్పుడున్న ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది, ఎందు వాళ్ళు కుట్రవనుతున్నారు అనేది తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మరి అమిత్ షా గారు పార్లమెంట్లో పెద్ద సభలోనే మన రాజ్యాంగం రాసిన వ్యక్తిని కించపరచడం. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈ విధంగా మనం అందరం కలుసుకోగలుగుతున్నాం. అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందుతున్నాం, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా. ఆ రోజు మరి కులం అనే పేరుతో మరి రకరకాలుగా బానిసత్వంలో బతికినాం. ఎప్పుడు జీతగాడంటే జీతగాడిగానే ఉండాలి, మంగళుడు అంటే. చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం అగ్రహార గ్రామానికి చెందిన కొంతమంది అణగారిన వర్గానికి చెందిన వారు తమకు ఉండడానికి సొంత ఇళ్లు కూడా లేవని, ఎన్ని రోజులైనా ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని హరిజనవాడ ప్రజలు వాపోతున్నారు. అయితే ఊరి వాళ్లంతా వారికి దగ్గరలోనే కొంత ప్రభుత్వ భూమిని గుర్తించి దాన్ని తమకు ఇళ్లు కట్టుకోవడానికి కేటాయించాలని కోరుతున్నామని తెలియజేస్తున్నారు. కనీసం ఇకనైనా ప్రభుత్వ నాయకులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేము వెదురుకుప్ప మండలం బలిజపల్లి హరిజనవాడ, మేము ఎస్సీలు. మాకు గత కొన్ని 50 సంవత్సరములుగా మాకు ఇళ్ళ జాగా లేకుండా నానావస్థపడుతున్నాం. కాబట్టి మా గ్రామం పక్కనే ఒక గుట్ట పరుంబోకి ఉండదు, గవర్నమెంట్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ని మేము గత 20 సంవత్సరాలకు ముందు కూడా మేము సపార్లు వేసినాం. ఆ సపార్లను కూడా కొందరు అనుచరులు వచ్చేసి పార్టీ తరఫంగా వచ్చేసి దాన్ని దొల్లిచ్చేసి మమ్మల్ని అవమానపరిచినారు. ఆ తదుపరి ఇప్పుడు ఆ గుట్టలో ఉండే మట్టిని ఆ పాతగుంట గ్రామస్తులు రెడ్డీస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి ఆ మట్టి అంతా వెలుపలికి తోలేసి ఆ సదిరిచ్చిన భూమిలో వచ్చేసి మరలా పేడ తట్టలు వేసుకొని ఇప్పుడు మేము వచ్చినా కూడా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి మేము ఎస్సీలు కాబట్టి మాకు నిలుచుకునే దానికి నీడ కూడా లేదు. కాబట్టి దయచేసి మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే, దీని మీద మేము మనకు రెవెన్యూ సదస్సులో కూడా సుమతి అనే అమ్మాయి కూడా అర్జీలు ఉంచుకున్నాము. దానిపైన కూడా వాళ్ళు ఏమి గవర్నమెంట్ చర్య తీసుకోలేదు. ఆ తదుపరి ఆర్డీఓ గారికి పంపించినాము. అక్కడి నుంచి మన ఎంఆర్ఓ గారికి వచ్చింది. ఆ ఎంఆర్ఓ గారి నుంచి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్కు విఆర్ఓ పిలిపించి విఆర్ఓ వచ్చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాత్రం మా దగ్గర సంతకాలు మాత్రం చేయించుకొని పోయినారు. షణ్ముఖం, సుమతి వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ దీని మీద చర్య తీసుకుంటారు. వాళ్ళు ప్రస్తుతానికి బాడిగింట్లో కాలం గలుపుతుంటారు. వాడికి కూలీ చేసుకొని పిల్లకాయలు పోషించుకొని లేకుండా, ఇల్లు బాడు కట్టుకోలేకుండా నానా విధాలమైన కష్టాలు పడుతున్నాం. కాబట్టి ఈ పేదవారిపై దయించి ఈ గుట్ట పరుంబోకిని మాకందరికీ ఇళ్ళు లేని వాళ్ళకి అందరికీ ఇళ్ళ జాగాలు మాకు మంజూరు చేసి, ఆ మంజూరు చేసినట్లయితే ఆ ఇల్లు కట్టుకొని మేము ఏదో మా కష్టాలతో మేము పోషించుకొని మా పిల్లల్ని మేము చదివించుకొని మాకు కష్టాలంతా తీరతానని కూడా మేము మీకంతా విన్నవించుకుంటున్నాం. దీని మీద ఆధారపడి మనకు జాగా లేకుండా నానావస్థపడుతున్నాం. జాగా ఎక్కడని కూడా అడిగినారు వాళ్ళు. ఆ జాగాను కూడా మేము చూపించున్నాము. 176/7లో వచ్చేసి 65 సెంట్లు భూమి ఉండదు. ఆ భూమిని మళ్ళా కూడా ఇప్పుడు ఆ అగ్రకులస్తులు వచ్చి అన్యాయంగా మమ్మల్ని ఆ మట్టిని తోలేటప్పుడు కూడా మేము అడిగితే మేము తోలుకుంటామే కానీ ఆ జాగాకు మేము రామని చెప్పినారు. ఆ తదుపరి ఇప్పుడు మట్టిని తోలేసిన జాగాలో వచ్చేసి వాళ్ళు దెబ్బలు వేసుకొని అక్కడ వచ్చేసి మేము నిన్న సాయంకాలం వస్తే వచ్చేసి మేము 3వ తేదీ వచ్చి మేము దౌర్జన్యంగా మేము వచ్చి కొయ్యలు నాటుకుంటే దాన్ని కూడా పెరికేసి మళ్ళా దెబ్బ గుంతలు వేసుకుంటున్నారు. కాబట్టి మా పేదవారిపై దయించి మాకు నిలుచుకునే దానికి నీడ దయచేస్తగలరని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. అమెరికాలో 6 దశాబ్దాలకు పైగా అంతు చిక్కని మిస్టరీగా మారిన ఓ మహిళ అదృష్టం కేసు ఎట్టకేలకు వీడింది. 1962లో 20 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయిన ఆండ్రే బాకెబోర్జ్ అనే మహిళ ప్రస్తుతం 82 ఏళ్ల వయసులో బతికే ఉన్నారని, క్షేమంగా ఉన్నారని అధికారులు తాజాగా వెల్లడించారు. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ఈ కేసును సాఫ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం విజయవంతంగా ఛేదించింది. సాఫ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆండ్రే బాకెబర్గ్ ప్రస్తుతం విస్కాన్సిన్ వెలుపల మరో రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆండ్రే బాకెబర్గ్ బతికే ఉన్నారని, క్షేమంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఆమె అదృశ్యం వెనుక ఎలాంటి నేరపూర్తి చర్య లేదా హత్య, అపహరణ వంటివి జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని తెలియజేశారు. ఆమె తన ఇష్ట ప్రకారం వెళ్లిపోయారని షరీఫ్ కార్యాలయం స్పష్టం చేసింది. 1962లో ఏం జరిగింది?
విస్కాన్సిన్ న్యాయశాఖ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఆండ్రే బాకబర్గ్ జూలై 7, 1962న సాక్ కౌంటీలోని తమ ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. అప్పట్లో వారి కుటుంబానికి బేబీ సిటర్ గా పనిచేసిన వ్యక్తి అధికారులకు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం తాను ఆండ్రే కలిసి విస్కాన్సిన్ లోని మాడిసన్ కు హైక్సింగ్ చేసి వెళ్లామని, అక్కడి నుండి గ్రే హౌండ్ బస్సులో ఇండియానా పోలీస్ కు ప్రయాణించామని తెలిపారు. ఇండియానా పోలీస్ బస్ స్టాప్ వద్ద ఆండ్రే ఒక మూల వైపు నడుచుకుంటూ వెళ్లారని, ఆ తర్వాత ఆమె తిరిగి రాలేదని బేబీ సిటర్ చెప్పారు. 2 పిల్లల తల్లి అయిన ఆండ్రే అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె గురించి ఎటువంటి సమాచారం లేదు. పాలిగ్రాఫ్ టెస్ట్ లో భర్త పాస్ మిస్సింగ్ కేసులను ప్రొఫైల్ చేసే ది చార్లీ ప్రాజెక్ట్ ప్రకారం ఆండ్రే సుమారు 15 ఏళ్ల వయసులో రొనాల్డ్ బాకెబర్గ్ కు వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధంలో సమస్యలు ఉన్నాయని, గృహహింస ఆరోపణలు కూడా ఉన్నాయని ఆ ప్రాజెక్టు పేర్కొంది. ఆండ్రే తన ఇష్ట ప్రకారంగా వెళ్లిపోయిందని, తిరిగి రానని చెప్పిందని బేబీ సిటర్ చెప్పినప్పటికీ ఆండ్రే తన పిల్లలను ఎప్పటికీ వదిలి వెళ్లదని ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్మారు అని చార్లీ ప్రాజెక్టు తెలిపింది. ఆండ్రే అదృశ్యం తర్వాత ఆమె భర్త రొనాల్డ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించగా అందులో ఆయన పాస్ అయ్యారని కూడా ఆ నివేదికలో ఉంది. కేసు పునఃదర్యాప్తుతో వెలుగులోకి నిజాలు ఈ ఏడాది ప్రారంభంలో సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ పాత కేసు దర్యాప్తును ఒక డిటెక్టివ్ కు అప్పగించింది. ఆ డిటెక్టివ్ కేసు ఫైళ్లు, సాక్ష్యాలను క్షుణ్ణంగా పునః పరిశీలించారు. పాత సాక్షులను మళ్లీ విచారించడం, కొత్త ఆధారాలు వెలికి తీయడం ద్వారా చివరకు ఆండ్రే ఆచూకీని కనుగొన్నారు. దశాబ్దాల నాటి మిస్సింగ్ కేసు ఆమె స్వచ్ఛందంగా వెళ్లిపోవడం వల్లే జరిగిందని తేలడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ బహిరంగ సభ. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పెద్ద షాట్, వీడియో ఆగిపోయిందంతే. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చు. నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.